సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు చూడండి, ప్రతి వ్యక్తికి కూడా ముందుగా జరగబోయేటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే నాకు ఫలానా చెడు జరుగుతుందని ముందుగా తెలిస్తే నేను జాగ్రత్త పడేవాడిని కదా, అంటే ఫలానా మంచి జరుగుతుందని తెలిస్తే కూడా నేను ముందుగా దాని గురించి సిద్ధంగా ఉంటాను కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ముందుగా తెలిస్తే చాలా మంచిది కదా. ఆ రకంగా మీకు ముందుగా ఎటువంటి హింట్ ఇస్తుంది చక్రము, అంటే మీ యొక్క జాత చక్రంలో ఉండే గ్రహాలు కానివ్వండి, మీ జీవితంలో కలిగేటువంటి కొన్ని ఫలితాలు కానివ్వండి, ముందుగా ఎలాంటివి అర్థమవుతూ ఉంటాయి, ఎలాంటివి జరుగుతూ ఉంటాయి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇది ఒక్కొక్కసారి మహాదశ వల్ల, కొన్ని 6, 8, 12 అధిపతులు ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఇలా ఒక్కొక్క రూపంలో జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ప్యూర్లీ సింహం వారికి ఎటువంటి సిమ్టమ్స్, అది స్వప్న రూపంలోని లేదా నిత్య జీవితంలో జరిగేటువంటి అంశాల్లో ఏవి జరుగుతాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అప్పుల విషయంలో అంటే ఒక్కోసారి మనం చూడండి, మనం అనుకోకుండా అవసరం లేకుండా ఏదైనా అప్పు చేస్తున్నామా, అసలు ఆ అవతల వ్యక్తికి అవసరం లేదు కానీ మనం ఆ డబ్బు ఇస్తున్నామా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్లో పర్టికులర్గా అంటే ఈ సింహం వారికి అప్పులు ఒకటి, హెల్త్ ఏమైనా చిన్న అంటే అప్పుడప్పుడు చిన్న సిమ్టమ్స్ చూపిస్తుందా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు చేయవలసింది ప్రధానంగా దాని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓహో సంథింగ్ గోయింగ్ రాంగ్, వెంటనే మీరు నువ్వులు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, మీరు అంటే మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదని, లేకపోతే కొంత స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సమ్ టైమ్స్, నేను ప్రతిసారి అనట్లేదు, అది పర్టికులర్గా కొంతమందికి బుధుడు కుటుంబ సభ్యుడికి కారకుడైనటువంటి కుటుంబానికి కారకుడైనటువంటి బుధగ్రహం గనక పాడైనట్లయితే కూడా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది పాడవుతూ ఉంటుంది, ఆ రకంగా ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం రాశిలో కేతు కూడా ఉన్నాడు మీకు గోచారంలో. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు మనం చూడండి, ఏవైతే మనం అంటే ఫలానా పని అవ్వాలని కూడా ఏదో ఆటంకాలు జరుగుతుంటాయి చూసారా, ఇది కూడా ఒక కారణం, రాశిలో ఉండేటువంటి కేతు కూడా కారణం. అయితే మీరు ఎక్కువగా మీరు తినేటువంటి ఫుడ్ పాడవుతున్నా, ఫుడ్ మనం చూడండి ఒక్కోసారి పొద్దున్నే చేసుకుంటాం, మధ్యాహ్నంకో సాయంత్రంకో తిందామని సరే అది ఒకసారి త్వరగా. అది సమ్ టైమ్స్ ఎండాకాలం వల్ల కూడా అవుతుంది, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా ఒక నిమిత్తం అనేటువంటిది, ఒక సిమ్టమ్ అనేటువంటిది ఏంటంటే అమ్మవారు మనకు ఆ రూపంలో ఇస్తుంది అనమాట, చెప్తుంది ముందుగా. ఆ జగజ్జనని అనేటువంటి అమ్మవారు అందరికీ తల్లి కాబట్టి, తల్లి ఎలా కాపాడుకుంటుందో ఆ రకంగా ప్రతి జీవిని తనకంటూ ఒక హింట్ ఇస్తూ ఉంటుంది, ఇలా ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అప్పటికే మనం కనుక పట్టించుకోకపోతే ఇంకా ఆవిడకి సంబంధం లేదు. ఆ రకంగా మనం తినే ఫుడ్ ఏదైనా పాడవుతుందా, లేకపోతే ఫ్రెండ్స్ మూలంగా మనం ఏదైనా బిజినెస్లోకి ఎంటర్ అవుతూ అక్కడ మనకి ఏదైనా నష్టాలు వస్తున్నాయా అనేటువంటిది కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ముందుగా సిమ్టమ్స్ అనమాట. బంధువర్గంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, హెల్త్ పరంగా కొంచెం అన్ఈజీనెస్ వస్తుంది, ఫుడ్ పాడవుతుంది, ఇవన్నీ ఒక్కోసారి అది స్వప్న లోపంలో రావచ్చు, బయట మనకి నిత్య జీవితంలో జరగవచ్చు కూడా. కానీ మీరు ఏంటంటే ఎప్పుడు దత్తాత్రేయుడిని గనక ఆరాధన చేస్తూ కాలభైరవుడి యొక్క అష్టకం గనక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, రవి మీకు స్పాయిల్ అయ్యాడు, అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే, లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా. లేదు, ఒక్కొక్కసారి సూర్యభగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే
గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పన్నెండులో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో కానీ 8లో కానీ 12వ భావంలో కానీ ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మీకు చంద్రమహర్దశ నడుస్తుంది, చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాల్లో ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడు అయినట్లయితే, ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే, అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఎవడో వస్తాడు, ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్ లేదా మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ను కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుందన్నమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చిందంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుంది అని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక
శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరు అక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.